గత ప్రభుత్వం మనం చూసాము 5 సంవత్సరాలు కూడా నానా ఇబ్బందులు పడ్డాము. గత ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు వెహికల్స్ పెట్టారో ఆ వెహికల్స్ ఏంటంటే ఆయన పబ్లిసిటీ గురించి ఆయన మొత్తం ఆ యొక్క జగన్ రెడ్డి బొమ్మ, సివిల్ సప్లై బొమ్మ ఇలాంటివి కనబడి అది ఇంటింటికి వెళ్ళే రేషన్ ఇచ్చేటట్టు చెప్పడం జరిగింది గత ప్రభుత్వం. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో ప్రజాపరంజకంగా ప్రజా అనుకూలంగా పరిపాలించడం వల్ల ఈ 1 yearలో కూడా ప్రజా ఆశీర్వాదం ఈ గవర్నమెంట్ పొందిందని నేను కరకండిగా చెప్పగలుగుతున్నాను సార్. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తుంది. ఈ ఏడాదిలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఏ విధంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే ఏపీ ప్రజలు ఈ మొదటి ఏడాది సంబంధించి చంద్రబాబు నేతృత్వంలో పాలన ఏ విధంగా ఉంది, ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే వారు హ్యాపీగా ఫీల్ అవుతూ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటి ఏడాది పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో ఆ గత ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి తేడా ఏం గమనించారు, ఎలా ఉంది ఓవరాల్గా? అయితే గత ప్రభుత్వం మనం చూసాము 5 సంవత్సరాలు కూడా నానా ఇబ్బందులు పడ్డాము. మరి ఆ పరిపాలనలో ఒక నియంత్రిత ధోరణి కనిపించింది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో ప్రజాపరంజకంగా ప్రజా అనుకూలంగా పరిపాలించడం వల్ల ఈ 1 yearలో కూడా ప్రజా ఆశీర్వాదం ఈ గవర్నమెంట్ పొందిందని నేను కరకండిగా చెప్పగలుగుతున్నాను సార్. రేషన్ సంబంధించి చాలా విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇంటి దగ్గర రేషన్ డిపో సంబంధించి ప్రధానంగా చాలా విమర్శలు వస్తున్నాయి. ఇంటికి ముందుగా తెచ్చి ఇచ్చే పరిస్థితి ఉండేది గతంలో. ఇప్పుడు రేషన్ డిపోకి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆటో వెళ్ళాల్సిన పరిస్థితి, అక్కడ లైన్కి వెళ్ళాల్సిన పరిస్థితి. దీని మీద విమర్శలు చాలా వస్తున్నాయి. మీరు ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు వెహికల్స్ పెట్టారో ఆ వెహికల్స్ ఏంటంటే ఆయన పబ్లిసిటీ గురించి ఆయన మొత్తం ఆ యొక్క జగన్ రెడ్డి బొమ్మ, సివిల్ సప్లై బొమ్మ ఇలాంటివి కనబడి అది ఇంటింటికి వెళ్ళే రేషన్ ఇచ్చేటట్టు చెప్పడం జరిగింది గత ప్రభుత్వం. అది ఆ టైంలో ఒక ఏరియాలో ఆగుతుంది. ఆ ఏరియాలో ఆగినప్పుడు అతనికి ఏదో పని ఉండి బయటికి వెళ్తాడు. ఎవరు కన్జ్యూమర్ వెళ్ళినప్పుడు వాళ్ళు రేషన్ తీసుకోకపోతే ఆ రేషన్ కట్ అయిపోయేది. అలాగా 1600 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అప్పుడు సివిల్ సప్లై మినిస్టరు ఇలాగే మన జగన్ రెడ్డి గారు బుక్ ఇచ్చారని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈరోజు 1 నుంచి 15వ తారీఖు దాకా రేషన్ ఇవ్వడం, అలాగే 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే 4 నుంచి 8 గంటల వరకు ఆ టైంలో ప్రజలు ఏదో టైంలో ఖాళీగా ఉన్న ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. దీంట్లో కూడా ఎగ్జామ్షన్ ఇచ్చింది. వయోవృద్ధులు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి రేషన్ స్వయంగా రేషన్ డీలర్ కానీ లేకపోతే అక్కడ వాలంటీర్ కానీ సచివాలయం సంస్థ కానీ వెళ్ళి ఆ రేషన్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో హ్యాండిక్యాప్డ్ వారు ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధానం బాగుంది, ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. ఒక 70-80 వేలు ఒక డీలర్ దగ్గర వేస్ట్ అవి తిన్నాళ్ళు. ఇప్పుడు వచ్చి అదే డీలర్ దగ్గర డీలర్కి ఏదైతే రైస్లో కమిషన్ ఇస్తారు అదే కమిషన్ తప్ప ఇవన్నీ తీసేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్. దీని మీద ఇంకా చెప్పే విషయం అయితే ఏమీ లేదు. అంటే గతంలో బియ్యం అక్రమ సంబంధించి రవాణా లేదు. ఈ ప్రారంభించిన ఈ 4-5 రోజులు వరుస ఎక్కడ చూసినా దాడులు నిర్వహిస్తున్నారు. ఆటోలో తరలించడం కానీ లారీలు తరలించడం కానీ దొరుకుతున్నాయి. దీని మీద మీరేం చెప్తారు? ఇది అంతా తప్పుడు నిర్ణయం సార్. ఏదో ఒకటే ఆ ప్రజలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమని చెప్పారు? మీకు బియ్యం అవసరం లేదంటే మీకు డబ్బులు మేము స్వయంగా మీ ఖాతాలోకి వేస్తాము. అలాగే ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఏదంటే డీలర్ అమ్మేసుకుంటున్నాడని. డీలర్ ఎలాగ అమ్ముకుంటాడు మీకు తెలియలేనిది ఏముంది? డీలర్ అమ్ముకునేదల్లా ఏదైతే మిగిలిన బియ్యానికి మనం 90 ప్రశ్న వేస్తున్నాం. అక్కడ స్టేట్ వైడ్గా అది ఈ డీలర్ ప్రసాద్ అనే వ్యక్తి బియ్యం తీసుకున్నాడా లేదనేది పైకి ఇక్కడి నుంచి సచివాలయం దాకా తెలుస్తుంది. బియ్యం అమ్ముకోవడం పద్ధతి అయితే ఎన్నాలో పద్ధతి ఉండేది. పాత పద్ధతిలో ఈ బియ్యం తినలేక డీలర్కి బియ్యం అమ్మేసేవారు ఎవరు కన్జ్యూమర్. అమ్మినప్పుడు వాళ్ళు ఇంకో 2 రూపాయలు ఎక్స్ట్రా వేసి బయటికి వెళ్ళేవి. ఇప్పుడు ఆ పద్ధతి అయితే లేదని నేను అనుకుంటున్నాను. అంటే మొన్న జూన్ 1 ప్రవేశపెట్టారు కాబట్టి అంత బాగా ఏది జరగదని నా ఉద్దేశం. ఓవరాల్గా ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పాలన సంబంధించి? ఏడాదిలో మీరు ఇచ్చే 100 మార్కులకు ఎన్ని మార్కులు ఇస్తారు ఓవరాల్గా? సంపూర్ణంగా సుపరిపాలన జరుగుతుందని చెప్తున్నాము. 80 to 100% స్వచ్ఛంద పాలన జరుగుతుంది కూటమి గవర్నమెంట్లో. ఇంకా కొన్ని మార్పులు చేర్పులు ఇంకా బాబు గారు చేస్తున్నారు. అది చేయవలసిన పరిస్థితి ఉంది కాబట్టి అవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్కౌట్ అయిన తర్వాత బాగా ఉంటుందని చేసి నా ఉద్దేశం. పాలన ప్రారంభమై ఏడాది నడుస్తుంది. ఏడాది ఎన్నో సంస్కరణ తెర తీశారు. ఇచ్చిన హామీల మేరకు అటు వృద్ధాప్య పెన్షన్తో పాటు అనేక
అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం బాట వేసింది. ఈ నేపథ్యంలో ఈ సంస్కృతంతో కొత్త ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి రానున్న కాలంలో మరింత అభివృద్ధి దిశగా ఏపీ అడుగులు వేయబోతుందని చెప్పి కూడా మనతో పాటు స్థానికులు చెప్పిన పరిస్థితి గమనిస్తుంది. కెమెరా పర్సన్ సత్యతో దుర్గాప్రసాద్, BBC 1 TV, విశాఖ నుండి.